అందరికీ నమస్కారం అన్న. నేను తెలంగాణ బీడీ అభ్యర్థుల సంఘం స్టేట్ ప్రెసిడెంట్. నా పేరు బుక్యా కుమార్. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడేది రెండు ఆయుధాలతో. ఒకటి ఈ సోషల్ మీడియా యూట్యూబ్ ఛానళ్ళతో, అదేవిధంగా నిరుద్యోగులతో, ఈ ఇద్దరితోనే భయపడుతుందనేసి మీకు ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. దానికి నిదర్శనం నిన్న మీ మీద చేసిన వ్యాఖ్యలు ఒకటైతే, నిరుద్యోగుల గురించి భయపడుతున్నాడు అనేది ఇంకో దానికి సాక్ష్యం ఏంటంటే, మేము రేపు యాదగిరి గుట్ట నుంచి మన విద్యా కమిషన్ దాకా పాదయాత్ర కార్యక్రమం నిర్వహించుకున్నాం. ఎప్పుడో దాదాపు 17వ తారీఖు నుంచి మేము పర్మిషన్ లెటర్ పెట్టుకుంటే, ఇప్పుడు లాస్ట్ మినిట్లో మీకు మేము పర్మిషన్ ఇవ్వలేము, మాకు ఇంటెలిజెన్స్ ప్రకారం చాలా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి ప్రభుత్వం ఇప్పుడు పర్మిషన్ కూడా ఇప్పుడే నాకు తెలిసింది, పర్మిషన్ కూడా క్యాన్సిల్ చేసిందన్న. మేము శాంతియుతంగా పాదయాత్ర చేసుకుంటాం, మా బీడీ అభ్యర్థుల సమస్యలను తెలియజేస్తాం. వాళ్ళని మెమరాండం ఇవ్వడానికి ఒక 5 రోజులు పాదయాత్ర పెట్టుకుంటే ప్రభుత్వం ఎందుకు మాకు పర్మిషన్ ఇవ్వట్లేదు అనేది విషయాన్ని కూడా మాకు తెలియని పరిస్థితి ఇప్పుడు. అంటే ప్రభుత్వం ఏ విధంగా నిరుద్యోగులతో కానీ ఈ సోషల్ మీడియా వాళ్ళతో కానీ ఎంత భయపడుతుందనేది స్పష్టంగా మనకు అర్థమవుతా ఉన్నది. మేము 5 రోజులు శాంతియుతంగా పాదయాత్ర చేసుకున్నాం, మాకు న్యాయం చేయండి, డిఎస్సిలో ఉద్యోగాలు ఇవ్వండి. అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు మాట్లాడింది ప్రకారం 22,000 డిఎస్సి పోస్టులు మేము ప్రమోషన్ ఇచ్చినామని మాట్లాడారు. దానితో పాటు 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేయాల్సింది ఇంకో 10,000. ఈ మొత్తం కలిపి 32,000 పోస్టులు ఖాళీలు ఉన్నాయి. దాంట్లో పీఈటీకి సంబంధించిన పోస్టులు, మిగతా పోస్టులు కూడా ఖాళీలు ఉన్నాయి. అవి మొత్తం కలిపి 35,000 పోస్టులతో డిఎస్సి ఇవ్వండి. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ పోస్టులలో చాలా అన్యాయం జరుగుతూ ఉంది. 70% మీరు ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు, 30% డైరెక్ట్ రిక్రూట్మెంట్ భర్తీ చేస్తూ ఉన్నారు. కానీ అది తప్పించండి, ఆ జీవోలను మార్చండి. మేము సుప్రీంకోర్టు తీర్పు వల్ల, మేము 2011 తీర్పు వల్ల మేము అన్యాయం జరుగుతుందని చెప్పేసి ఒక 2 మోటోతో మేము పాదయాత్ర కార్యక్రమాలు పెట్టుకుంటా ఉంటే, ఇవాళ పర్మిషన్ ఇవ్వకుండా ప్రభుత్వం మమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం జరుగుతుంది. మీరు ఇదే విధంగా పర్మిషన్ ఇవ్వకపోతే రేపటి రోజున మేము నిరుద్యోగులం అందరం ఏకమై మీ ఇండ్లను ముట్టడి చేసి మీకు ఆ గద్దె దింపుతామనేసి విషయం కూడా ఈ ప్రభుత్వానికి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకో విషయం ఏంటంటే, రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 6 లక్షల మంది మేము డిఎస్సి ఆస్పిరెంట్ ఉన్నాం. ప్రతి ఒక్క ఇంటికి వచ్చేసి 5 నుంచి 6 ఓట్లు ఉన్నాయి. అంటే దాదాపు 50 లక్షల ఓట్లు మాయే ఉన్నాయి. మిమ్మల్ని ఓడగొట్టడంలో ముఖ్య పాత్ర మా డిఎస్సి అభ్యర్థులు అన్న విషయాన్ని కూడా ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తూ ఉన్నాం. దయచేసి మీరు వెంటనే మాకు పర్మిషన్ ఇవ్వాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాము. అదేవిధంగా సోషల్ మీడియాలో ఇట్లాంటి దౌర్భాగ్యమైన ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడాల్సిన పరిస్థితి మీకు వచ్చిందంటే, మీ ఏ స్థాయి మీ దిగజారారో అన్న విషయాన్ని కూడా మీరు హెచ్చరించుకుంటూ, మీరు హెచ్చరికలు చేసుకుంటూ ముందుకు నడవాలనేసి ఈ ప్రభుత్వాన్ని, ఈ సీఎం రేవంత్ రెడ్డిని నాకు ఈ నిరుద్యోగుల తరపున హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ అన్న.